Good morning, students. Welcome back to our online classes. Now I discuss about MPSW female second year syllabus. Okay, first paper చెప్పా కదా midwifery. This is the second paper for second years. సెకండ్ పేపర్లో ఏంటంటే చైల్డ్ హెల్త్ నర్సింగ్ అంటే పిల్లల యొక్క ఆరోగ్య శాస్త్రం, పిల్లల గురించిన జాగ్రత్తలు అండ్ ఎలా కేర్ తీసుకోవాలి దాని గురించి ఉంటుంది. ఫస్ట్ చాప్టర్ ఏంటి? గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే పెరుగుదల మరియు అభివృద్ధి. పెరుగుదల అభివృద్ధి నథింగ్ బట్ మీనింగ్ మాత్రం ఒకటే, ఏంటంటే అభివృద్ధి పొందడం. ఇప్పుడు శిశువు ఉన్నారు, పుట్టినప్పటి నుండి ఒకేలా ఉండరు కదా, ఎదుగుతారు. అది గ్రోత్ ఉంటుంది అండ్ డెవలప్మెంట్ ఉంటుంది అండ్ స్కిల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పుట్టినప్పుడు ఎలా ఉంటారు? చిన్న పాపగా ఉంటారు కదా, తర్వాత కొంత వెయిట్ పెరగడం లాంటిది జరుగుతుంది, కొన్ని నెలల తర్వాత బోర్ల పడడం లాంటిది జరుగుతుంది అండ్ అంబాడడం లాంటిది జరుగుతుంది. దట్ ఈజ్ ద డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అని అర్థం. ఓకే, తర్వాత ఏంటి? నవజాత శిశువు సంరక్షణ, న్యూ బార్న్ కేర్. న్యూ బార్న్ కేర్ ఏంటి? నవజాత శిశువు సంరక్షణ, న్యూ బార్న్కి ఏ విధంగా కేర్ తీసుకోవడం దాని గురించి ఉంటుంది. ఓకే, అండ్ శిశువులు మరియు పిల్లల పోషకాహారం, న్యూట్రిషన్ ఆఫ్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్స్. పోషకాహారం అనేది ఓన్లీ మనం తినడమే సరిపోదు కదా, ఆకలిస్తుంది తింటున్నామంటే దట్స్ నాట్ రైట్. అయితే పోషకాలు విలువలు ఉన్నది ఆహారం అనేది మనం తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా పిల్లలంటే చాలా సిక్ అవుతారు వెంటనే, వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉండదు. వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉండాలంటే ఏం చేయాలి? బెస్ట్ ఫుడ్ తీసుకోవాలి, అంటే న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. దాని గురించి ఉంటుంది ఇందులో. ఓకే, శిశువులు మరియు పిల్లల పోషకాహారం. బాలల హక్కులు. ఓకే, శిశువులు పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళకు కూడా కొన్ని రైట్స్ ఉంటాయి కదా, వారి యొక్క హక్కులు. అండ్ అనారోగ్యంతో ఉన్న పిల్లల సంరక్షణ, కేర్ ఆఫ్ ద సిక్ చైల్డ్. ఒకవేళ అనారోగ్యంతో ఉన్న పిల్లలకు మీరు ఎలా సంరక్షణ చేస్తారు, ఎలా కేర్ తీసుకుంటాం? ఒకవేళ అనారోగ్యంతో ఉన్నాడని మనకి ఎలా తెలుస్తుంది? డయాగ్నోసిస్ ద్వారానే కదా తెలిసేది. డయాగ్నోస్ చేసిన తర్వాత ఆ డయాగ్నోసిస్ కూడా ఎలా చేస్తారు? వారి యొక్క వెయిట్ చూస్తారు అండ్ సరైన ఏజ్కి సరైన వెయిట్ లేకపోతే అప్పుడు అనారోగ్యంతో ఉన్నట్టే, అన్హెల్దీగా ఉన్నట్లే అర్థం కదా. మరి సరైన పెరుగుదల లేదంటే అక్కడ లాస్ ఆఫ్ న్యూట్రిషన్ కదా, న్యూట్రిషన్ లాస్ అయింది కాబట్టి అనారోగ్యంగా ఉన్నాడు. అది మనం డిక్లేర్ చేసి తగిన యొక్క సంరక్షణ ఇవ్వడం ఎంతో అవసరం ఉంటుంది పిల్లలకు. అండ్ సిక్స్త్ ఏంటి? పాఠశాల పిల్లల సంరక్షణ, కేర్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్. అంటే పాఠశాల పిల్లల సంరక్షణ అంటే ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, ఆటలాడుతున్నప్పుడు, ఒక పరిగెత్తుతున్నప్పుడు లాంటివి అలా దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఆ యొక్క కేర్ కూడా ఉంటుంది. ఓకే, పాఠశాల పిల్లల సంరక్షణ అనేది. అండ్ శారీరకంగా మరియు మానసికంగా సవాల్ చేయబడిన వారి సంరక్షణ ఏంటి? కేర్ ఆఫ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఛాలెంజ్డ్. కొంతమంది పిల్లలు ఏంటంటే అంగవైకల్యం కలిగి ఉంటారు, వారిని ఏ విధంగా కేర్ తీసుకోవాలి, వారిని ఏ విధంగా సేవ్ చేయాలి అనేది ఈ యొక్క యూనిట్. ఓకే, అండ్ ఎయిత్ కౌమార దశలో ఉన్న వారి సంరక్షణ, కేర్ ఆఫ్ అడోల్సెంట్. అడోల్సెంట్ అంటే కౌమార దశ. ఈ యొక్క కౌమార దశలోనే చాలా చేంజెస్ వస్తాయి, చాలా చేంజెస్ చూస్తాం మనం కౌమార దశలో. ఏంటి? మెంటల్గా కొన్ని చేంజెస్ చూస్తాం అండ్ ఫిజికల్లీ కూడా కొన్ని చేంజెస్ చూస్తాం కదా. బాడీ ఇంప్రూవ్ అవ్వడం, ఎన్లార్జ్ అవ్వడం, చాలా చేంజెస్ ఉంటాయి. అండ్ వారి యొక్క థ్రోట్లో అంటే ఒక గొంతులో కూడా స్వరం కూడా తేడా రావడం, ఇవన్నీ కూడా కౌమార దశలో జరిగే యొక్క మార్పులు. అయితే ఆ టైంలో ఎలాంటి కేర్ తీసుకోవాలనేది ఎయిత్ యూనిట్. ఓకే, పిల్లల ఆరోగ్య సంరక్షణలో ప్రస్తుత పోకడలు. పిల్లల ఆరోగ్య సంరక్షణలో ప్రస్తుత పోకడలు అంటే ఏంటి? రీసెంట్ ట్రెండ్స్ ఇన్ చైల్డ్ హెల్త్ కేర్. ఇప్పుడున్న అనారోగ్య పరిస్థితులు ఏంటో మనం గమనించుకోవాలి దాని గురించి.
ఒకవేళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, దానికి అనుగుణంగా మనం ఏ విధంగా మలుచుకోవాలి, ఏ విధంగా అలవాట్లను మార్చుకోవాలి, దాని గురించి 9th యూనిట్. ఏంటి? పిల్లల ఆరోగ్య సంరక్షణలో ప్రస్తుత పోకడలు. ఏమేమి సంరక్షణ తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్స్ వేయడం లాంటిది. ఇప్పుడు కొత్తగా కరోనా లాంటి డిసీజెస్ వచ్చాయి కాబట్టి దానికి తగిన ఏర్పాట్లు కూడా అలాంటివి. ఏమైనా కొత్త డిసీజ్ వచ్చినా కూడా దానికి సంబంధించిన కేర్ తీసుకోవడం లాంటిది చేయడం. అది ట్రెండ్స్ అండ్ ఇష్యూస్ అన్నట్టు. ట్రెండ్స్ ఇన్ చైల్డ్ హెల్త్ కేర్. తర్వాత ఓకేనా, దిస్ ఈజ్ ద 9 యూనిట్స్ ఇన్ చైల్డ్ హెల్త్ నర్సింగ్, పిల్లల ఆరోగ్య శాస్త్రం. ముఖ్యంగా ఇది పిల్లల గురించి శ్రద్ధ వహించడం. ఒక ఎంపీహెచ్డబ్ల్యూ ఏఎన్ఎంగా, ఒక ఆరోగ్య కార్యకర్తగా పిల్లల గురించి తెలుసుకోవాల్సింది ఇది. ఓకే, దిస్ ఈజ్ ద సిలబస్ ఫర్ ఎంపీహెచ్డబ్ల్యూ సెకండ్ ఇయర్.